సార్ అండి స్క్రీన్ షేర్ చేస్తాను. ఇవాళ మన టాపిక్ ఏంటంటే షేర్ అవుతుందా మీకు స్క్రీన్? అవును. విఘ్నేశ్వరుడు స్టోరీ చూద్దాం. అంటే ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ అండి. వై లార్డ్ గణేష హ్యాస్ ఎలిఫెంట్ ఫేస్ ఆర్ ఎలిఫెంట్ హెడ్? ఎందుకంటే ఎలిఫెంట్ ఫేస్ అంటే యాక్చువల్ గా మనకి సృష్టిలో కొన్ని వస్తువులు ఎన్ని చూసినా మనకి విసుగు చెందదు. అలాంటి వాటిలో ఏనుగు ముఖం ఒకటి, చంద్రుడు ఒకటి, సముద్రం ఒకటి, ఇంకా ఉన్నాయి కొన్ని. సో అంటే భక్తులకి ఆ ఏకాగ్రత కుదరడానికి పరమేశ్వరుడు ఈ ఏనుగ యొక్క శిరస్సుని గణపతికి ఆ తీసుకొచ్చి ఆయనకి సంధానపరిచాడు. అలాగే ఏనుగు ముఖం నుంచి మనకు కనబడేది ఏంటంటే ప్రథమంగా ఎక్కువగా మనకు కనబడేది ప్రామినెంట్ గా చెవులు. చెవులు మనకి ఒక స్ఫుటంగా మనకు కనబడతాయి. అంటే చెవులు మనకి ఏం చెప్తాయి అంటే వినికిడి చెప్తాయి. అలాగే యాక్టివ్ లిజనింగ్ అంటారు కదా, యాక్టివ్ లిజనింగ్ అనేది ఎక్కువ చెప్తుంది. సో అలాగే తల కూడా చాలా పెద్దగా ఉంటుంది ఏనుగుకి, పైన శిరస్సు. అలాగే అందులో దాన్ని మనం తలపై భాగం అని చూస్తే మన మేధస్సు, అంటే మన బ్రెయిన్ అది ఉంటుంది అంటే మేధస్సు ఎక్కువ ఉండడం అని కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా కొన్ని ఎలాంటి సిగ్నిఫికేషన్స్ అయితే నాకు తెలిసి ఉన్నాయి. చాలా బాగా చెప్పారండి. సో ఇంకా అంతేనా? అంతేనా? మీరు చెప్పేయండి, పర్లేదు. మీరు ఏదైతే చెప్పారో అది కరెక్టే. చెవులు పెద్దవిని ఆ తల చాలా పెద్దగా ఉండడం వల్ల ఆయన బుద్ధికి కారకుడు కాబట్టి బుద్ధి కుశలతను ఆయన ఇస్తాడు కాబట్టి ఆయన హెడ్ చాలా పెద్దగాను లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, బుద్ధి కుశలత రావాలంటే లిజనింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి చెవులు పెద్దగాను అది సింబాలిక్ గా సూట్ అవుతుంది. అందుకని ఎలిఫెంట్ ఫేస్ ఉండడం గణపతికి కాస్త కోడెడ్ స్ట్రక్చర్ లో అది కరెక్టే. కానీ దానికంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే మనకి గణపతి ఆవిర్భావన అనేది ప్రతి పురాణంలోనూ కనపడుతుంది సహజంగా. 90 to 95% పురాణాల్లో గణపతి ఆవిర్భావన అనేది ప్రతి పురాణంలో కనపడుతుంది. ఆది పూజ ఆయనకే ఇవ్వబడింది, మొదటి పూజ విఘ్నేశ్వరుడికి. ఎందుకంటే విఘ్నాలకి అతను ఈశ్వరుడు, అవసరమైతే విఘ్నాలు ఇస్తాడు, విఘ్నాలను తీస్తాడు కూడా. విష్ణు సహస్రనామాల్లో ఆయన ఉంటుంది చూడండి, భయకృత్ ఇంకా భయకృత్ భయనాశన, భయనాశన. అవసరమైతే భయాన్ని ఇచ్చేవాడు అతనే, ఇచ్చేవాడు ఆయనే, భయాన్ని తీసేవాడు ఆయనే. అలాగే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నములకి ఆయన ఈశ్వరుడు, విఘ్నములకి అధిపతి. ఆ విఘ్నాలని ఆయన ఇస్తాడు, ఆ విఘ్నాలని తీస్తాడు కూడా. ఓకే, సందర్భానుసారం ఎక్కడ విఘ్నాలు అవసరం అక్కడ ఇస్తాడు, ఎక్కడ విఘ్నాలు ఉండకూడదు అక్కడ తీస్తాడు. లార్డ్ ఆఫ్ అబ్స్టకిల్స్ ఆయన అధీనంలో ఉంటాయి విఘ్నాలు అనేవి. సో ఆది పూజ ఆయనకే ఇవ్వబడింది అందుకని. సో ఇవన్నీ వినాయకుడి గురించి మనకు తెలిసిన సిగ్నిఫికేషన్స్. అసలు ఎందుకు వినాయకుడికి ఎలిఫెంట్ హెడ్డే వచ్చింది అనే పాయింట్ మనకు వెళ్తే గణపతి ఆవిర్భావన కథకి వెళ్ళాలి. పురాణాల్లో ఏ పురాణంలో చూసుకున్నా కూడా మనకి గణపతి ఆవిర్భావానికి ముందు కథ ఏముంటుంది? శివుడిని ఒక గజాసురుడు అనేటువంటి రాక్షసుడు నాలోనే కొలుగుండు అని చెప్పేసి అడిగితే శివుడు కైలాసాన్ని విడిచి ఈశ్వరుడు ఆ గజాసురుడితోనే ఉంటాడు ఆయన వెళ్ళి. అయితే దీని నిమిత్తం మళ్ళీ నందీశ్వరుణ్ణి విష్ణుమూర్తి వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ ఆయన ఎప్పుడు ప్లే చేస్తాడుగా విష్ణుమూర్తి, నాయక కారకుడు కదా. సో ఒక ప్లే చేసి అక్కడ గజాసురుడు దగ్గర నుంచి శివుడిని మళ్ళీ తిరిగి కైలాసం తీసుకొచ్చేటువంటి యాక్ట్ ప్లే చేస్తున్నాడు.
ఈ ప్లే చేస్తున్న ప్రొసీజర్ లో పార్వతీదేవి శివుడు వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఆమె స్నానం ఆచరిస్తూ ఉంటుంది. కొన్ని పురాణాల్లో స్నానం అని చెప్పారు, కొన్ని పురాణాల్లో నార్మల్ గా నలుగు, వంటికి నలుపుకుంటుంది అని చెప్పారు. వాటెవర్ ఏం చేసినప్పటికీ కూడా ఒక మలినముతో, అది మట్టి అవ్వచ్చు, సున్నిపిండి అవ్వచ్చు, ఆమె శరీరానికి పెట్టుకున్నటువంటి నలుగుతో అవ్వచ్చు, ఒక బొమ్మని చేసి, ఆ ప్రతిమని చేసి ఒక బాలుడు రూపంలో, ఆ బాలుడు కాస్త చూడముచ్చటగా అనిపించేసరికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఓకే, దేనికి? ఒక డాల్, ఒక బొమ్మ, పార్వతీదేవి ఒక బొమ్మకి ప్రాణ ప్రతిష్ఠ చేసింది, చూడముచ్చటగా అనిపించింది. ఓకే, ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆమె స్నానం ఆచరిస్తూ డోర్ దగ్గర నువ్వు కాపలాగా ఉండు, ఎవరిని లోనికి రానివ్వకు అని చెప్పేసి అతన్ని నియమించడం జరిగింది ఆ బాలుడు. ఓకే, ఇక్కడ ఆమె లోపల. అవును. ఓకే, ఇదే టైంలో అక్కడ ఆల్రెడీ కథ జరిగిందిగా, విష్ణుమూర్తి నందీశ్వరుడు ఆ గజాసురుడు బారి నుంచి శివుణ్ణి విడిపించి తీసుకొచ్చారు. అంటే శివుడు భక్త సులభుడు కదా, ఆయన భక్తుడు అడిగిన కోరిక మేరకు అక్కడ ఉన్నాడు. కానీ ఇది ఆ ఒక కంటకం కాబట్టి అలా ఉండకూడదు అని చెప్పేసి విష్ణుమూర్తి నందీశ్వరుడు ఒక ప్లే చేసి అక్కడ నుంచి తీసుకొచ్చేసాడు. కట్ చేస్తే ఇక్కడ శివుడు కైలాసం దగ్గరికి వచ్చాడు. ఆయన ఓకే, మహేశ్వరుడు వచ్చాడు. కరెక్ట్ గా మహేశ్వరుడిని ఎవరు అడ్డుకున్నారా అంటే బాలుడు అడ్డుకున్నాడు. ఓకే, ఇక్కడ చాలా క్లియర్ గా గమనించండి. ఈ బాలుడు ఎవరిని అడ్డుకున్నాడు రా అంటే శివుడిని అడ్డుకున్నాడు. ఉమ్. దేని నుంచి రా అంటే ఈ లోపలికి ఎంటర్ అవ్వకుండా అడ్డుకున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాసేపు పార్వతీదేవి పేరుని గౌరీ అని అంటారు, దాన్ని అలాగే గుర్తుపెట్టి. ఇక్కడ శివుడి పేరుని మహేశ్వర అని అంటాం, దీన్ని ఇలాగే గుర్తుపెట్టి. ఉమ్. ఓకే, మహేశ్వరుణ్ణి గౌరీ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఒక బాలుడు అడ్డుకున్నాడు. ఓకే, ఆ బాలుడు అడ్డుకోవడంతో శివుడే, అక్కడ మహేశ్వరుడు ఏం చేశాడు, ఆయన త్రిశూలంతో ఆ బాలుడి యొక్క శిరస్సును ఖండించాడు. ఆయన ఖండించిన తర్వాత గౌరీ దగ్గరికి వెళ్ళాడు ఆయన లోనికి. ఓకే, శిరశ్ఛేదం జరిగిన తర్వాత ఆయన లోనికి ఎంటర్ అయ్యాడు. అంతకుముందు ఆయన లోపలికి రాలేకపోయాడు, ఈయన అడ్డుకున్నాడు. నన్ను అడ్డుకోవడానికి ఇక్కడ నా ఏరియా అయితే నన్ను ఎందుకు అడ్డుకున్నావు అనే పాయింట్ ఆయన శిరశ్ఛేదం చేశాడు. చేసిన తర్వాత లోపలికి వచ్చాడు. అప్పుడు గౌరీదేవి శిరస్సు లేనటువంటి ఆ బాలుడిని చూసి దుఃఖితురాలే. అప్పుడు శివుడు ఏం చేశాడు, వాళ్ళ ప్రమదగణాలకి ఆదేశించి ఉత్తరముఖంగా నిద్రిస్తున్నటువంటి జీవి శిరస్సును ఖండించి తీసుకురండి, అప్పుడు ఆ జీవి యొక్క హెడ్ ని ఈ బాలుడికి ట్రాన్స్ప్లాంట్ చేద్దామని చెప్పి శివుడు చెప్పాడు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాగా హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడ జరిగింది. అవును. అవును. సో అప్పుడు వాళ్ళకి లభించినటువంటి జీవి ఏంట్రా అంటే ఎలిఫెంట్ అన్నమాట. ఉమ్. ఓకే, ఆ ఎలిఫెంట్ హెడ్ ని ఈ బాలుడికి ట్రాన్స్ప్లాంట్ చేసి ఆయన మళ్ళీ పునర్జీవితుని చేశారు. అదే ఇక్కడ మనకి గణపతి వృత్తాంతం. విఘ్నేశ్వరుడు అలా ఆవిర్భవించాడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డీకోడ్ చేయాల్సింది, గౌరీదేవి మన ఆస్ట్రలాజికల్ గా ఏ ప్లానెట్ కి అధిష్టాన దైవము? చంద్రుడు. ఎస్, చంద్రుడు. దేనికి కారకుడు అండి? ప్రధానంగా మనస్సుకి కారకుడు. మనక్కారకుడు చంద్రుడు కారకుడు. మనస్సుకి చంద్రుడు కారకుడు. ఆ చంద్రుడు అధిష్టాన దైవం గౌరీదేవి. ఓకే, మహేశ్వరుడు ఏ గ్రహానికి అధిష్టాన దైవంగా ఉన్నాడు? సూర్యుడు. సూర్యుడా? రుద్రుడు కదా, రుద్రుడు ప్రత్యధి దేవత రుద్రుడు. గురుడికి, ఉమ్. గురుబలానికి శివాభిషేకాలు చెప్తారు మీరు. అవును. అందుకే మీకు శివమాల చూసుకుంటే దీక్ష కూడా అది గంధం రంగులో ఉంటుంది, శాఫ్రాన్. గురుబలం పెరగాలంటే శివారాధన చేయాలి, వైదిక రెమెడీ. సూర్యుడికి సో ప్రత్యధి గురుడికి దేవత. అధిష్టాన దైవం. ఉమ్. సూర్యుడికి ప్రత్యేక రుద్రుడే. సో గురుడు దేనికి కారకుడు మనకి? బుద్ధి, బుద్ధి, జ్ఞానం. జ్ఞానం. 嗯 ఉమ్. ఓకే, నాలెడ్జ్ ఆర్ విజ్డమ్.
విజ్డమ్ కి కారకుడు గురుడు. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. మన మనస్సు మన మనసుకి వికారాలు, సంకల్ప వికల్పాలకి నిలయం మన మనస్సు. అవును. ఈ మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ఆ మనస్సులో ఎప్పటికప్పుడు నేను గొప్ప అని అనుకున్న ప్రతిసారి మనసుకి ఒక మలినం పడుతుందండి. ఆ మలినం పేరే అహంకారం. ఓకే, ఆ మలినం పేరే అహంకారం. ఎప్పుడైతే మనసుకి అహంకారం అనేటువంటి మలినం పట్టుద్దో, ఆ అహంకారం అనే మలినం మనల్ని, మన మనసు లోపలికి దేన్ని రానివ్వదు అంటే విజ్డమ్ ని రానివ్వదు. ఉమ్. మనకి భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, ఏమని? ఆరోగ్యం భాస్కరాదిచ్చే ధనం ఇచ్చే హుతాసన. అంటే మనకి ఆరోగ్యాన్ని సూర్యుడు ఇస్తాడు. అంటే ఒక సుప్రీం ఎనర్జీ, గాడ్ హెడ్ ని మనం సూర్యుడి రూపంలో ఉపాసిస్తే మనకు ఆరోగ్యం లభిస్తుంది. ఉమ్. అగ్ని రూపంలో ఉపాసిస్తే ధనము లభిస్తుంది. ఆ కింద కింద రెండు లైన్లు ఏముంటాయి తర్వాత? మహేశ్వరిచ్చేత్ జ్ఞానం ఇచ్చేత్ మహేశ్వర అంట. జ్ఞానాన్ని మహేశ్వరుడు ఇస్తాడు, అంటే శివుడు. తర్వాత మోక్షం ఇచ్చేది జనార్దన అంటారు. మోక్షాన్ని, ముక్తినిచ్చేది జనార్దనుడు అని చెప్పి భాగవతంలో శ్లోకం అది. సో ఇప్పుడు జ్ఞానం ఎవరి నుంచి వస్తుందిరా అంటే, ఆరోగ్యం సూర్యుడి నుంచి వస్తే, జ్ఞానం శివుడి నుంచి వస్తుంది, మహేశ్వరుడి నుంచి. అహంకారం మన మనసుకి పట్టి ఉంటే జ్ఞానం అది లోపలికి రాదు. అంటే శివుడు ఈ ఈ మనస్సు లోపలికి, అంటే జ్ఞానం అనేటువంటి విషయం మన మనసులోకి రాకుండా అడ్డుపడేటువంటి ఈ అహంకారాన్ని మనం తొలగిస్తే తప్ప, ఓకే, మనకి జ్ఞానం లభించదు. హెడ్ వెయిట్ తొలగితే తప్ప మనకి జ్ఞానం లభించదు. అవును. ఓకే, సో అందుకని అక్కడ ఏం జరిగింది? హెడ్ వెయిట్ తగ్గాలి, అహంకారం తగ్గాలి. కాబట్టి త్రిగుణాలని కూడా భస్మం చేసేటువంటి త్రిశూలం అది. అంటే రజోగుణము, సత్వగుణము, తమోగుణము, ఈ మూడు గుణములని కూడా సంహరించి వాటికి అతీతంగా నిలబడేటువంటిది త్రిశూలం. ఓకే, ఆ త్రిగుణాలని సంహరించేటువంటి సింబాలిక్ గా త్రిశూలాన్ని ధరిస్తాడు శివుడు. సో ఆ ఆ ఆ త్రిశూలంతో ఆయన శిరశ్ఛేదం చేశారు. ఎవరి శిరశ్ఛేదం అని డీకోడ్ చేస్తే అహంకారం యొక్క శిరస్సు ఖండించబడింది. ఓకే, అహంకారం తొలగిన తర్వాత జ్ఞానం లోపలికి వెళ్ళింది, అంటే మనసుకు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికేషన్. ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి బయటకు రండి. గౌరీదేవి మళ్ళీ ఆ బాలుని బ్రతికించమని చెప్పి అడిగితే ఏ ఏ యానిమల్ యొక్క హెడ్ వచ్చింది? ఎలిఫెంట్ యొక్క హెడ్ వచ్చింది. ఉమ్. ఎందుకు సింహం తల రాలా? సింహం ఎంతకంటే గొప్ప యానిమల్ కదా, పరాక్రమమైనది కదా. జ్ఞానం. అన్నిటికంటే తెలివైన యానిమల్స్ కూడా ఉంటాయిగా, అవి కూడా రావచ్చుగా. ఎందుకు ఎలిఫెంటే వచ్చింది? యానిమల్స్ చాలా ఉన్నాయి. మన కుండలిని శక్తికి కారకమైన పాము, అది రావచ్చుగా. సర్ప శిరస్సు రావచ్చుగా, లేక సర్పముఖం రావచ్చుగా, రాలా. ఓకే, ఇంకా కోతి ముఖం చాలా ఉన్నాయి. ఇవి ఏమీ లేకుండా ఎలిఫెంట్ మాత్రమే ఎందుకు వచ్చిందిరా అంటే, మనం చూస్తే ఎలిఫెంట్ ఇస్ ద ఓన్లీ యానిమల్ అండి విచ్ కెన్ లివ్ ఇన్ టూ ఎక్స్ట్రీమిటీస్. రెండు ఎక్స్ట్రీమిటీస్ కి అది లివ్ అవుతుంది. ఇది ఒక మన మైండ్ అనుకుంటే, ఈ మైండ్ యొక్క లోయెస్ట్ ఎక్స్ట్రీమిటీ ఇది మైనస్. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఎక్స్ట్రీమిటీ. అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అండ్ ద ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మైండ్ కి. ఎలిఫెంట్ ఎంత బీభత్సంగా ఉంటుంది, మదగజం అని అంటారు. మదగజం అనే, మదము అనే పదం ఎలిఫెంట్ కి తప్ప ఏ అనిమల్ కి అన్వయించబడదు. అవును. మదము దానికి మాత్రమే అన్వయించబడింది. ఎప్పుడైతే దానికి మదము ఆ ఎక్కుద్దో, తలకెక్కుద్దో, లేక మదము ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాని బాడీలో, అప్పుడు అది ఎవరి మాట వినదు. అవును. దాని ఇష్టం విధ్వంసం చేస్తుంది జంగిల్లో. ఇంకా దాన్ని అప్పుడు ఎవ్వరూ ఆపలేరు. నో హ్యూమన్, నో యానిమల్. లయన్ కూడా ఆపలేదు దాన్ని ఆ టైం. అవును. ఓకే, దట్ ఈస్ ద హైయెస్ట్ ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఆఫ్ ద మైండ్. మనుషులు కూడా హైయెస్ట్ ఎక్స్ట్రీమిటీలో లివ్ చేసే టైం అదే. ఓకే, అండ్ అగైన్ ద సేమ్ ఎలిఫెంట్, అదే ఎలిఫెంట్ మళ్ళీ మావటివాడి చేతిలో చాలా చిన్న పురుకోస్తాడు కట్టిన, అది ఎటు కదలకుండా అలాగే నుంచి ఉంటుంది. దట్ ఈస్ ద లోయెస్ట్ ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఆఫ్ ద మైండ్. దట్ ఈస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే ఇంత బాడీ ఉన్నా కూడా ఆ చిన్న కర్ర పట్టుకుని వాడు అలా చూస్తుంటే, చిన్న పురుకోసు కట్టినా నేను ఏమీ చేయలేను అనేటువంటి ఒక భయంలో నిలబడి ఉంటుంది కదా. ఓకే, మన మైండ్ అది ఎలిఫెంట్.
ఆ ఎలిఫెంట్ యానిమల్ మాత్రమే ఇటు అంత పెద్ద పారికాయానికి పూర్తి భిన్నంగా బౌండ్ అయిపోయి ఉంటుంది. నేను ఏమీ చేయలేను. మళ్ళీ అంత పెద్ద పారికాయానికి కరెక్ట్ గా అకార్డెన్స్ దానికి సూట్ అయ్యే విధంగా హైయెస్ట్ ఎక్స్ట్రిమిటీ పాయింట్ లో కూడా అదే లివ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక తాడు ఎలా కట్టాలి, ఇక్కడ నుంచి ఒక తాడు ఎలా కట్టాలి, అప్పుడు మాత్రమే అది బుద్ధి అని చెప్పబడింది. ఎక్కడికి వెళ్ళినా బుద్ధి పనిచేయదు, ఎక్కడ ఉన్నా బుద్ధి పనిచేయదు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే అది బుద్ధి అని చెప్పబడింది. అంటే ఆ హైయెస్ట్ ఎక్స్ట్రిమిటీని లోయెస్ట్ ఎక్స్ట్రిమిటీని టై చేసినప్పుడు మాత్రమే, అది సమన్వయం చేసినప్పుడు మాత్రమే, అది కరెక్ట్ గా మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే. అతి సర్వత్ర వర్జేది. అటు అతికెళ్ళినా పనిచేయదు, ఇటు అల్పము కింద పడిపోయినా పనిచేయదు, నీచంలో ఉన్నా పనిచేయదు. ఇది మధ్యలో కరెక్ట్ గా టేమ్ అయినప్పుడు మాత్రమే అది బుద్ధి అని పిలవబడింది మనసుకి. ఓకే, అందుకనే ఎలిఫెంట్ అనే యానిమల్ దీనికి ప్రతీతి. అందుకే ఎలిఫెంట్ అనే ఫేస్, ఎలిఫెంట్ హెడ్ గణపతికి ఇవ్వబడింది. అందుకే గణపతి ఏమి ఇస్తాడు అంటే బుద్ధి కుశలతను ఇస్తాడు. బుద్ధి కుశలత లభిస్తే జ్ఞానార్జన చేస్తాడు, శివుడిని అలో చేస్తాడు లోపలికి. ఎప్పుడైతే శివుడు వస్తాడో జ్ఞానం లభిస్తుంది వాడికి. ఇక జ్ఞానం నుంచి ముక్తి, అది సపరేట్ డొమైన్, అది వేరే మళ్ళీ. ఇక బుద్ధి వస్తేనే జ్ఞానం వస్తుంది. బుద్ధి వస్తే ఏమొస్తుందని ఫస్ట్ వినయం వస్తుంది. వినయం వస్తే విద్య లభిస్తుంది. ఓకే, విద్య లభిస్తేనే జ్ఞానం వస్తుంది. అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్ చూడండి. బుద్ధి ఉంటే వినయం, వినయం నుంచి విద్య నుంచి మాత్రమే జ్ఞానము. అంటే అప్పుడే శివుడు లోపలికి ఎలా అవుతాడు. ఇది ఆ పురాణంలో ఉన్నటువంటి కోడెడ్ స్క్రిప్చర్. ఆ స్క్రిప్ట్ మనం డీకోడ్ చేస్తే వై ఎలిఫెంట్ హెడ్ ఫర్ లార్డ్ గణేష అంటే, ఎలిఫెంట్ ఇస్ ద ఓన్లీ యానిమల్ ఈ ఎంటైర్ సృష్టిలో ఈ లోయెస్ట్ ఎక్స్ట్రిమిటీ అండ్ హైయెస్ట్ ఎక్స్ట్రిమిటీలో లివ్ చేశారు. ఆ తాడు ఈ తాడు మధ్యలోకి టేమ్ చేసి కట్టడమే బుద్ధి. ఆ బుద్ధి లభిస్తేనే వినయము, వినయం వస్తేనే విద్య వస్తేనే జ్ఞానము. ఆ జ్ఞానము లోపలికి ఎంటర్ అవ్వాలంటే అహంకారం అనేది ముందు నాశనం అవ్వాలి. అహంకారంతో జ్ఞానం రాదు. నౌ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఆస్ట్రాలజీ పాయింట్ అండి. ఇప్పుడు ఆస్ట్రాలజీ పాయింట్కి రండి. ఆస్ట్రాలజీ పాయింట్ లో లార్డ్ గణేష రూలింగ్ డైటీగా ఉన్న ప్లానెట్ ఏంటండి? కేతు. కేతు యొక్క వృత్తాంతానికి మీరు వెళ్తే, కేతు ఇస్ ద హెడ్లెస్ ప్లానెట్ ఆర్ హెడ్ ప్లానెట్? హెడ్లెస్. ఎగ్జాక్ట్లీ ట్రూ. తల ఒకటే ఉన్నది రాహు, తల లేకుండా మొండు ఉన్నది మాత్రమే కేతు, హెడ్లెస్. దట్ ఈస్ ద రీజన్ వై కేతు రూల్స్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ రూల్ చేసే ప్లానెట్ ఏమైనా ఉందంటే అది కేతు మాత్రమే. మోక్షకారకుడు అని చెప్పబడతారు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో. సో హెడ్లెస్ ప్లానెట్ కేతు, దానికి శిరశ్ఛేదం జరిగింది కేతు గ్రహానికి. ద సేమ్ సిగ్నిఫికేషన్ వినాయక స్టోరీలో కూడా మనకు కనబడుతుంది. అహంకారం అంటే రాహు. ఆ రాహు అనే అహంకారం తొలగినప్పుడు మాత్రమే జ్ఞానం లభించింది, వైరాగ్యం లభించింది, తద్వారా జ్ఞానం లభించింది. వినయాన్ని కేతు చెప్తాడండి మళ్ళీ. అంటే వైరాగ్యంతో ఉన్నప్పుడు మాత్రం నేను ఎంతటి వాడినండి అంటాడు. ఆ వినయం లేనప్పుడు, రాగం ఉన్నప్పుడు, అహంకారం ఉన్నప్పుడు, రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు నేను ఎంతటి వాడినో తెలుసా అంటాడు. నేను ఇంతటి వాడిని అంటాడు. నాది ఏముందండి, నేను ఎంతటి వాడిని అండి, అంత పరమేశ్వరుడు చూసుకుంటాడు అనే భావన ఎప్పుడు వస్తుంటే అహంకారం లేనప్పుడు వస్తుంది. రాహు ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు, కేతు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వస్తుంది. అందుకే గణపతి కేతువుకి అధిష్టాన దైవంగా ఉన్నాడు. దిస్ ఈస్ వాట్ ద ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికేషన్ బిహైండ్ ద గణపతి స్టోరీ. అండ్ దట్ ఈస్ వై Lord Ganesha had elephant head. That is why Lord Ganesha can give you బుద్ధి కుశలత, సిద్ధి, బుద్ధి అనేవి గణపతి యొక్క స్త్రీలు, అంటే గణపతి యొక్క భార్యల పేర్లుగా చెప్పబడతారు చూడండి. సిద్ధిని బుద్ధిని ఇచ్చేది ఆయన. సంకటనాశన గణపతి ద్వాదశ నామ స్తోత్రం ఫలశ్రుతి మీరు చూసుకుంటే, విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం.
మోక్షము కావాలనుకున్న వాడికి అటువంటి గతిని అతను చూపిస్తాడు. ద వే హౌ టు అటైన్ ద మోక్ష హిల్ షో ద వే. ఎలా ఇస్తాడు? మోక్షం రావాలంటే విజ్డమ్ ఉండాలి. విజ్డమ్ లేదా మోక్షం లేదండి. అవును. జ్ఞానం లేదా మోక్షం లేదు. జ్ఞానం ఉంటేనే మోక్షం, జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. సో మోక్షం రావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే శివుడే రావాలి. శివుడు లోపలికి ఎలా అవ్వందే, అహంకారం పట్టి ఉంటే శివుడు లోపలికి రాడు, అంటే విజ్డమ్ రాదు. సో గణపతి ఏమిస్తాడ్రా అంటే మోక్షార్థి లభతే గతిం. ఆ మోక్ష గతిని ఆయన చూపిస్తాడు గణపతి ఆరాధన చేస్తే. సో దట్ ఈస్ ద రీజన్ వై లార్డ్ గణేష్ హ్యాడ్ ఎలిఫెంట్ ఫేస్ ఆర్ ఎలిఫెంట్ హెడ్. బాగా అర్థమైందండి ఇప్పుడు ఆస్ట్రాలజీ. ఆ గ్రహాలు మూన్ కి గౌరీదేవి అధిష్టాన దైవం, గురుడికి అంటే విష్ణు మహేశ్వరుడు, కేతువుకి గణపతి ఎందుకు ఉన్నాడంటే ఇది వెనకాల డీ కోడ్, అవును. వెనకాల ఉన్నటువంటి స్టోరీ, ద రీజన్ వై అంటే ఇదన్న. ఓకే.